హాయ్ అండి, హలో, వెల్కమ్ టు జేఎల్ఎంఆర్ తెలుగు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఇదైతే ఈవినింగ్ వ్లాగ్ అనమాట. అంటే నేను స్కూల్ నుంచి వచ్చిన తర్వాత 6:30 అలా అవుతుంది. 6:30 to 9:30 నేను చేసుకున్న పనులు అయితే ఈ వీడియోలో ఉంటాయి. ఇంకా స్కూల్ నుంచి రాగానే లంచ్ బాక్స్ అవన్నీ వంటగదిలో పెట్టేసి పైన ఏమన్నా బట్టలు ఉన్నాయేమో చూద్దామని చెప్పి పైకి వెళ్ళానండి. బట్టలు ఉన్నాయి, తక్కువే ఉన్నాయి. సో వచ్చేటప్పుడు నాకైతే సన్నజాజి పువ్వులు కనిపించాయి అనమాట. రోజు పోస్తే కానీ తెచ్చుకునే టైం ఉండదండి. రోజు లేట్ అవుతుంది కదా, 7:30, 7, 8 అట్లా వస్తాను కదా. ఈరోజు అయితే త్వరగా స్కూల్ బస్కి వచ్చేసాను కాబట్టి పైకి వెళ్తే నాకు ఈ పువ్వులు కనిపించాయి. అన్ని కోసే టైం లేదు. అలానే నాకు చెట్టుకున్న పువ్వులు కోయడం అంటే పెద్ద నచ్చదు. కానీ చూడగానే ఎందుకో పెట్టుకోవాలనిపించింది. కనీసం ఒక పిన్నీసుకైనా కోసుకుందామని చెప్పేసి నేనైతే ఆ పువ్వులు అయితే కోసాను. ఎంత స్మెల్ వస్తున్నాయండి, అసలు చాలా బాగున్నాయి. అలా వెళ్తే మనకి నైట్ అయిన తర్వాత మీరు నమ్మరు కానీ, అంటే మేము రోజు పువ్వులు కొయ్యం కదా, బయటకి డోర్ తీసి బయటకి వెళ్ళగానే మార్నింగ్ ఒక రకమైన మంచి వాసన అండి, వాసన వస్తుంది అనమాట. సన్నజాజుల వాసన చాలా బాగుంటుంది. ఇంకా అవైతే నేను కోసుకోవాలనిపించి కోసుకుని బట్టలు కూడా తీసుకుని కిందకైతే వచ్చేసాను. ఇంకా తర్వాత గిన్నెలండి నేను చూపించాను కదా, టబ్లోను అంటుల స్టాండ్లోను. అవైతే నిన్న వరలక్ష్మి వ్రతం అయింది కదా, నాకు మార్నింగ్ లేట్ అవుతుందేమో అని చెప్పి నైటే కాస్త లేట్ అయినా కూడాను తోము పెట్టేసుకున్నాను. సో అందుకని నాకు ఈ పూట పెద్దగా అంతేమీ లేవు. ఇదైతే మీరు ఎంతమంది, అంటే మీలో ఎంతమంది ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తున్నారో నాకైతే కామెంట్ చేయండి. ఎందుకంటే నేను మా పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా నేను జాబ్ చేస్తున్నాను, టీచింగ్ ప్రొఫెషన్లోనే ఉన్నాను. సో స్కూల్లో బర్త్డేస్ అవి అవుతాయి కదండి, అవి ఇలా లంచ్ బ్యాగ్లోనో హ్యాండ్ బ్యాగ్లోనో వేసుకుని వస్తాం కదా. పిల్లలు ఇంటికి రాగానే బ్యాగ్ వెతుక్కుంటారు అనమాట, అమ్మ ఏం తీసుకొచ్చింది అని చెప్పి. అదిగోండి ఇవాళ నా లంచ్ బ్యాగ్లు ఉన్నాయన్నమాట. మాక్సిమం స్కూల్ మొత్తం మీద ఎక్కడో ఒక బర్త్డే అయినా అవుతుందండి. ఒక్క చాక్లెట్ అయినా కూడా రోజుకి వస్తుంది అనమాట. ఇలా మీలో ఎంతమంది టీచర్స్ ఉన్నారు, ఎంతమంది పిల్లలు ఇలా బ్యాగ్ చెక్ చేస్తారు ఇంటికి రాగానే, నాకైతే కామెంట్ చేయండి. ఆ మ్యాంగోస్ కూడా ఒక స్టూడెంట్ వాళ్ళ పేరెంట్ ఇచ్చారండి. ఆ కవర్ నిండా ఇచ్చారండి మ్యాంగోస్. అవన్నీ నేను చేసుకుంటానండి. అందుకని అక్కడున్న టీచర్స్ అందరికి తల ఒక్కటి రెండు ఇచ్చేసాను. మిగిలిన రెండు సరిపోతాయి కదండి, పప్పులో వేసుకుంటాము, మహా అయితే ఏదైనా పచ్చడో కూర వేసుకుంటాము. అందుకని చెప్పి నేను 2 తెచ్చుకున్నాను. మిగతావి అక్కడే మా కొలీగ్స్ అందరికి షేర్ చేసేస్తాను అనమాట. ఇంకా ఈ రోజు అయితే మనకి బర్త్డే సందర్భంగా 2 5 స్టార్ చాక్లెట్స్, ఒక రెడ్ పెన్, బ్లూ పెన్, అలాగే ఒక గుడ్ డే బిస్కెట్ ప్యాకెట్ వచ్చాయన్నమాట. మీరు ఫెవికాల్ చూసారు కదా, ఆ ఫెవికాల్ అయితే ఎవరు ఇవ్వలేదండి గిఫ్ట్ కింద, అది మందే. అంటే మనం పిల్లలకి టేర్లెన్స్ అని అవన్నీ ప్రిపేర్ చేస్తాం కదా అప్పటికప్పుడు. అంటే రేపు సండే కదా, ఏమన్నా ఇంట్లో ఖాళీ దొరికితే వాళ్ళకి ఏమైనా టేర్లెన్స్ లాంటివి నెక్స్ట్ లెసన్కి సంబంధించినవి చేసుకోవచ్చు కదా అని చెప్పి బ్యాగ్లో వేసుకొచ్చాను. కంపల్సరీ టీఎల్ఎంస్ అయితే చేసుకునే వెళ్తాను. ఇప్పటి వరకు ఈ వీడియో మీరు చూస్తూ ఉన్నట్లయితే కనుక మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నానండి. సో మీకు ఈ వీడియో నచ్చితే కనుక, ఇందులో కంటెంట్ ఉంది, ఓకే చూడొచ్చు అనుకుంటే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ అండ్ కమెంట్ చేయండి. ఇప్పటి వరకు చూసారు కాబట్టి ఇంకా పూర్తి వీడియో కూడా చూస్తారు అని నేను మనస్ఫూర్తిగా అయితే నమ్ముతున్నాను, చూడాలని కోరుకుంటున్నాను. ఇంకా గిన్నెలు అయితే తోమేస్తున్నానండి. మార్నింగ్ మీరు చూసారు కదా, ఎండలు చూపించాను. రైస్ మార్నింగ్ వండిన రైస్ది అది గిన్నె, మా హస్బెండ్ తిన్న ప్లేటు, ఇంకా కర్రీవి, అలాగే మేము స్కూల్ నుంచి తెచ్చిన క్యారేజీలు, ఇవి మాత్రమే ఉన్నాయండి ప్రస్తుతానికి. వీటిని అయితే తోమేస్తున్నాను. ఇవి తోమేసిన తర్వాత ఇంకా మనం టోటల్గా ఏ పని అయితే నేను చేయాలి అంటే, ఈవినింగ్ ఇప్పుడు 9:30 లోపు నేను చేయాల్సిన పనులు ఏంటి అంటే కనుక, ఫస్ట్ గిన్నెలు తోమేసుకోవడం, ఇల్లు క్లీన్ చేసుకోవడం, బట్టలు మడత పెట్టడం, అలాగే వంట చేసేయాలి. ఆ తర్వాత పిల్లలిద్దరికి భోజనం పెట్టి నేను స్నానం చేసి భోజనం చేయాలండి. ప్రస్తుతానికి ఇదైతే నేను చేయాల్సిన పని. సో ఇదే నేను ఎలా చేస్తున్నాను 9:30 లోపు అన్నది మాత్రమే ఈ వీడియోలో ఉంటుంది. గిన్నెలు తోమడం అయితే అయిపోయిందండి. ఇంకా ఒకసారి ఆ షింక్ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. అయితే నేను ఎప్పుడు షింక్ క్లీన్ చేసేటప్పుడు నేను ఆ ట్యాప్ కూడా నీట్గా కడిగేస్తానండి. నాకు లేదంటే సాటిస్ఫాక్షన్ ఉండదన్నమాట. నేను మొత్తం శుభ్రంగా కడిగేసిన తర్వాత అదంతా క్లీన్ అయిన తర్వాతే నేను వంట చేస్తాను. అంటే అన్నిసార్లు కాదు, అది సాధ్యం కాదు, నాకు అలా చేయడం ఇష్టము, కానీ అన్నిసార్లు అదైతే అవ్వదు కదా. సో
ఒక్కొక్కసారి ఏంటంటే ఒక పక్కన గిన్నెలు తోముతూ కూడా, అంటే మార్నింగ్ టైం మల్టీ టాస్కింగ్ అనేది మార్నింగ్ టైం అయితే ఎక్కువ చేస్తాను. అంటే ఒక పక్కన గిన్నెలు ఏమైనా ఉంటే తోమేసుకుంటూ ఇంకో పక్కన వంట చేస్తూ అలా చేస్తాను. కానీ మ్యాక్సిమం ఈవినింగ్ ఇలా స్కూల్ బస్కే వచ్చేసి 6:30కి నేను ఇంటికి వచ్చేస్తే కనుక మ్యాక్సిమం వర్క్ అయితే స్లోనే చేసుకుంటాను. నాకు అలా స్లోగా ప్రశాంతంగా ఉరుకుల పరుగులు లేకుండా చేసుకోవడం అంటే ఇష్టము. కానీ నాకున్న బిజీ షెడ్యూల్లో అలా చేయడం అయితే అస్సలు అవ్వదు. కానీ ఈరోజు ఎర్లీగా వచ్చాను కాబట్టి అలా ప్రశాంతంగా పని చేసుకుంటూ వీడియో షూట్ చేసుకుంటూ హ్యాపీగా వర్క్ చేసుకున్నాను. ఎగ్జాక్ట్ 9:30 కల్లా అన్ని పనులు అయిపోయాయి. సో ఇప్పుడు నేను ఈ వీడియో ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేసి పడుకుంటాను. దిస్ ఇస్ మై టైం టేబుల్ ఫర్ టుడే. ఇంకా గిన్నెలు తావడం అయితే అయిపోయిందండి. ఇంకొకసారి ఇల్లంతా ఊడ్ చేసుకుంటే పని అయిపోతుంది. ఇంకా తర్వాత వంట అయితే స్టార్ట్ చేసేయచ్చు. ఇదిగోండి, ఇంకా బియ్యం అయితే కడిగేసి నేను స్టవ్ మీద పెట్టేస్తున్నాను. బియ్యం పెట్టేసిన తర్వాత ఇంకా కర్రీ అయితే చేయాలి. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం అండి. యాక్చువల్గా నేను రోజు ఈవినింగ్ అయితే కర్రీ అయితే ఏం చేయను, అంటే రోజు చేయను కాదు, రోజు మార్నింగ్ చేస్తాం కదా కర్రీస్, అవి ఏమైనా ఉన్నాయి సరిపోతాయి అనుకుంటే కనుక ఆమ్లెట్ అయితే వేస్తాను. ఇంకా మార్నింగ్ కర్రీస్ ఆమ్లెట్, పికిల్, పెరుగు సరిపెట్టేసుకుంటాము. లేదు సరిపోదు ఉన్నది కర్రీ కావాలి అనుకుంటే మాత్రమే చేస్తాను. అయితే ఇప్పుడు కర్రీ నేను ఏం చేస్తున్నాను అంటే, నిన్న వరలక్ష్మి వ్రతంకి బూరెలు చేశాను కదండి. బూరెలు చేసినప్పుడు మనకి బూరెలు పిండి శనగపప్పు వేస్తాం కదా, ఆ శనగపప్పుని ఉడకబెట్టినప్పుడు దానిలోంచి వాటర్ వస్తాయి. సరిపడా వాటర్ పోస్తే ఓకే. నాకేంటంటే ఎప్పుడు సరిపడా వాటర్ పోయడం రాదండి. యాక్చువల్గా బూరెలు నాకు వండటం రాదు. ఈ మధ్య ట్రై చేస్తున్నాను, ఓకే బాగానే వస్తున్నాయి. అందులో వాటర్ అంటే అత్యవసర పెట్టినట్టు అలాగా పర్టికులర్గా పెట్టడం అయితే రావట్లేదు. నాకు దానిలో వాటర్ అయితే మిగులుతాయి. అందులో ప్రోటీన్స్ అవి ఎక్కువ ఉంటాయి కాబట్టి నాకు ఆ వాటర్ వేస్ట్ చేయడం అయితే ఇష్టం లేదు. సో అందుకని చెప్పి నేను ఆ వాటర్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేశాను అనమాట. ఈరోజు ఆ వాటర్ తోటి చారు పెడుతున్నాను, పప్పు చారు లాగా అనమాట. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. హెల్దీ కూడా పిల్లలకి. ఏం లేదండి, మనం చారు తాలింపు పెట్టుకుంటాం కదా, ఫస్ట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి తాలింపు దినుసులు అన్నీ వేసుకున్న తర్వాత ఈ శనగపప్పు చారు అంటే ఐ మీన్ ఆ వాటర్ దానిలో వేసి కొద్దిగా చింతపండు పిసికి ఇంకో మనకి ఎంత వాటర్ కావాలో, ఎన్ని చారు కావాలో అంత వాటర్ వేసుకొని ఉప్పు కారం పసుపు వేసుకొని కరివేపాకు వేసుకొని మరగబెట్టేసుకోవడానండి. ఎంత మరిగితే అంత, అంటే ఉలవ చారులా ఉంటాయి అనమాట. చాలా బాగుంటుంది, మీరు కంపల్సరీ ట్రై చేయండి. ఇంకా చారు మార్నింగ్ అయితే బెండకాయ ఫ్రై చేశాను, అది కొంచెం ఉంది. అందుకని చెప్పేసి ఇంకా ఆమ్లెట్ కూడా వేసేస్తున్నాను. ఇదండి నైట్ మా డిన్నర్ అనమాట. సో ఆమ్లెట్ కూడా వేసేసిన తర్వాత ఇంకా పిల్లలకి అయితే భోజనం పెట్టేస్తాను. ఏంటోనండి, వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ముందు మీతో ఎన్నో చెప్పాలి, చాలా మాట్లాడాలి అనిపిస్తుంది. తీరా మైక్ పట్టుకున్న తర్వాత అసలు ఇంట్రోవర్ట్లా అయిపోతాను అనమాట. చాలా భయంగా ఉంటుంది, ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి అన్న ఫీల్డ్లోకి వచ్చేస్తాను. ఇంకా వంట అయితే చేసేసానండి. ఇంకా తర్వాత నేను కూడా స్నానం చేసేసి నేను కూడా డిన్నర్ చేసేస్తాను. అంతేనండి. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ వన్ మోర్ టైమ్ ఐఎమ్ ఆస్కింగ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.